మనం ఎస్ఏపిలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలండి. ముందు ఎస్ఏపి నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళంతా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎస్ఏపిలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం ముందు క్రియేట్ చేసుకోవాలండి. అది ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ దీన్ని కమాండ్ బాక్స్ అంటారండి. ఇక్కడ SC09 ఇది వచ్చేసి మన టీ కోడ్ అంటారు ఎస్ఏపిలో. ఇక్కడ టీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ ఏంటంటే నా యూజర్ ఇదండి. మీ యూజర్ ఏదైతే అక్కడ అది ఉంటుంది. తర్వాత కస్టమైజింగ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఇవేంటంటే కస్టమైజింగ్ అనేటివి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ వాడతారండి. ఇది కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్సే కాదు, చేసేవాళ్ళు, SD అండ్ PP కన్సల్టెంట్స్ వీళ్ళంతా ఈ కస్టమైజింగ్ రిక్వెస్ట్ని వాడతారు. ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనే దాన్ని మాత్రం ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి. దీన్ని కోడింగ్ అబాప్ వాళ్ళు యూజ్ చేస్తారు. దీన్ని మొత్తం అంతా వర్క్ బెంచ్ రిక్వెస్ట్ మొత్తం అంతా అబాప్ వాళ్ళు చూసుకుంటారు. దీంతో మనకి ఎస్ఏపి ఫికో చేయాలనుకునే వాళ్ళకి ఎవరికి ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్తో అసలు సంబంధం ఉండదండి. తర్వాత క్రియేట్, ఇక్కడ పైన క్రియేట్ బటన్ ఉంది కదా, ఈ క్రియేట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇది డిఫాల్ట్లో ఉంటుంది కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది. తర్వాత మార్క్ ఇచ్చేసేయండి. షార్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే కంపెనీ పైన మనం చేయాలనుకుంటున్నామో అది అలాంటిది ఒకటి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలండి. ఇక్కడ డిస్క్రిప్షన్ నేనైతే ఏమి ఇస్తానంటే నేను టాటా స్టీల్ లిమిటెడ్ అని నేను ఇచ్చాను. ఇది మీరు ఏ కంపెనీ పెట్టాలనుకుంటే ఆ కంపెనీ డిస్క్రిప్షన్ కూడా మీ ఇష్టం, ఏదైనా పెట్టచ్చండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ అంతే అండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది ఏంటంటే మనం వర్క్ అయిపోయిన తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని రిలీజ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు దీన్ని. మెయిన్ టిఆర్ ఇది సబ్ టిఆర్ అంటారండి. ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని రిలీజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ సబ్ టిఆర్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ ఎలా చేస్తారంటే ఇది ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెహికల్ సింబల్ ఉంది కదా, ఈ వెహికల్ సింబల్ పైన అది చూడండి రిలీజ్ డైరెక్ట్లీ అని వచ్చింది కదా, దానికి అంటే ఇదేంట్రా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మన కన్సల్టెంట్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బేసిస్ వాళ్ళకి ఈ రిక్వెస్ట్ని పంపిస్తామండి. అది ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మన వర్క్ అయిపోయిన తర్వాత బేసిస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వర్క్ అంతా చెక్ చేసుకొని వాళ్ళ వర్క్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అదనమాట. ఇప్పుడు ఫస్ట్ సబ్ టిఆర్ రిలీజ్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ టిఆర్ కూడా రిలీజ్ చేయాలి. అయిపోయింది చూడండి. మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అందరూ చూసారంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.